అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక మీద ముందు ఉన్న పెద్దలు, మిత్రులు, అందరికీ నమస్కారం. నన్ను వేదిక మీదకి పిలుస్తూ సినీ దర్శకుడు బాబ్జీ అని సంబోధించారు. అది నాకు సంతోషమే. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఈ వేదిక పైన ఈ ఊరిలో మీ అందరి ముందు మీ బిడ్డగా, మీ సోదరునిగా నేను కోరుకునేది అది కాదండి. ఒక్క రోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా? ఆ గొప్ప నీకు తెలుస్తుంది మిత్రమా. వర్గరహిత స్వర్గమది నేస్తమా, అచట మానవతే విలసిల్లును మిత్రమా అనే ఒక గొప్ప సాంగ్ని, అద్భుతమైన పాటను, కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో చిరకాలం ఉండిపోయే ఒక పాటను రాసే అదృష్టాన్ని, జ్ఞానాన్ని ఇచ్చిన కమ్యూనిస్టు బిడ్డగా నన్ను మీరు ఈ వేదిక మీదకి ఆహ్వానించారని చెప్పి నేను సాంప్రదాయవాదులు కొన్ని పదాలు వాడుతుంటారు. ఈ జన్మకు ఇది ఒక వరం, నా జన్మ ధన్యమైంది. అటువంటి పదాలు ఇక్కడ వాడచ్చు లేదు, కానీ అవి రెండు కరెక్ట్గా నాకు సరిపోతాయి ఆ పాట కారణంగా. ఎక్కడికి పోయినా ఈరోజు నన్ను సినీ దర్శకుడు బాబ్జీ కంటే కూడా ఒక్కరోజైనా ఒక్కసారైనా కమ్యూనిస్టుగా బ్రతుకునేస్తామా అనే పాట రాసిన రచయితగా సంబోధిస్తూ, పిలుస్తూ, ప్రేమిస్తూ, హక్కును చేర్చుకుంటాను. నిజంగా నా అదృష్టం అండి. ఇక్కడ కార్మిక చట్టాల గురించి, హక్కుల గురించి, వాటిని హరిస్తున్న అదృశ్య హస్తాల గురించి, ప్రత్యక్ష హస్తాల గురించి ఇక్కడ ఉన్న పెద్దలు, నాయకులు మాట్లాడినంత గొప్పగా, లోతుగా మాట్లాడే పరిజ్ఞానం నాకు లేదు. కానీ సిఐటియు జాతీయ మహాసభలు విశాఖపట్నం నగరం నడిబొడ్డున జరుగుతున్న వార్త విన్నప్పటి నుంచి, నేను ఎప్పుడో విద్యార్థిగా ఉన్నప్పుడు పాడుకున్న ఒక పాట ఎప్పుడు నా ప్రతిరోజు నా నాలుక పైన ఆడుతూనే ఉంది. పాట పూర్తిగా గుర్తులేదు, కానీ కార్మికులం శ్రామికులం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం. కార్మికులం శ్రామికులం తరతరాల దోపిడిలో నలిగిన కూలీలం, నలిగిన కూలీలం. గాలి నీరు భూమంతా మీ సొంతమా, అరే గాలి నీరు భూమంతా మీ సొంతమా, అరే కానుకెత్తు లాంటి బ్రతుకు మా కంకితమా, కానుకెత్తు లాంటి బ్రతుకు మా కంకితమా. గాలి నీరు భూమంతా మీ సొంతమా, కానుకెత్తు లాంటి బ్రతుకు మా కంకితమా. ఈ పాట ఎందుకు పాడానంటే, నేను విద్యార్థిగా ఉన్నప్పుడు, విద్యార్థి ఉద్యమాల్లో ఉధృతంగా తిరుగుతున్నప్పుడు, ఇదే వైజాగ్ మహానగరంలో ప్రజా నాట్య మండలి నిర్వహించిన పాటల శిక్షణా శిబిరంలో మొట్టమొదటిసారిగా ఈ పాట నేను నేర్చుకున్నాను. అంటే అప్పుడు నేర్చుకున్నాను కాబట్టి అప్పటి నుంచి ఇంతవరకు ఈ వయసును, క్యాలెండర్లను లెక్కపెట్టి చెప్పడం కోసం నేను చెప్పట్లేదు. విద్యార్థిగా ఉన్నప్పుడు నేర్చుకున్నాను, యువజన ఉద్యమాల్లో ఉన్నప్పుడు నేర్చుకున్నాను, కమ్యూనిస్ట్ ఉద్యమంలో తీవ్రంగా తిరుగుతున్నప్పుడు నేర్చుకున్నాను. ప్రజా కళాకారునిగా ఒంటి మీద, భుజం మీద గొంగలేసుకొని, కాలికి గజ్జ కట్టుకొని, చేతిలో డప్పు పడుకొని పాడుతున్నప్పుడు కూడా ఇదే పాటను పాడుకున్నాడు. ఇక్కడి నుంచి సినిమా పైన ఉన్న ప్రేమతో, అభిమానంతో సినీ పరిశ్రమలకు వెళ్ళిన తర్వాత సినిమా కళాకారులు కూడా అప్పుడు పాడుకున్నాను, ఇప్పుడు పాడుకున్నాను, ఇప్పటికీ ఈ రోజు ఇక్కడ కూడా పాడుకుంటున్నాను. అంటే దీని అర్థం ఏంటి? ఆ రోజు ఉన్న సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయని కదా అర్థం. ఆ రోజు ఉన్న కార్మికులపైన జరుగుతున్న దోపిడీలు ఇంకా జరుగుతున్నాయని కదా అర్థం. ఇంకా ఘోరంగా కార్మికుల హక్కులను రాక్షసంగా కాలరాసే దుర్మార్గులు, దుస్తులు రాజ్యం వెళుతున్న ఈ రోజుల్లో నాలాంటి కళాకారులు సినీ పరిశ్రమలు ఉన్నప్పటికీ కూడా ఆ పాటను గుర్తు చేసుకొని ఇంకా ఇంకా పాడుతూనే ఉంటాం చెప్పడం కోసమని ఈ పాట పాడుతున్నాను. గాలి నీరు భూమంతా మీ సొంతమా, మీ సొంతమా. ఎవరైతే కార్మికుల హక్కులను కాలరాస్తున్నారో, అంబానీ, ఆదానిలారా, ఇది మీకు సొంతమా? సాధ్యం కాదు. ఇది పోరాటాల పురిటిగడ్డ.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ముందు గులాముల్లా వంగి వంగి సలాములు కొట్టుకుంటూ ఈ దేశంలో అడుగుపెట్టిన బ్రిటిష్ ముస్కర్లను ఈ దేశ పొలిమేర నుంచి తరిమి కొట్టడం కోసం ఆ రోజు సాగిన మహోజ్వల స్వాతంత్ర పోరాటంలో వీరుల్లాగా పోరాడి విజృంభించిన వీర విప్లవ సింహం అల్లూరి సీతారామరాజు నడయాడిన గడ్డ ఇది. బ్రిటిష్ ముస్కరుడు రూదర్ఫర్డ్ ఈ నేలపై నుంచే తరిమి కొట్టిన గడ్డ ఇది. మనకు స్వాతంత్ర పోరాటం గురించి తెలుసు, ఆంగ్లేయుల గురించి తెలుసు, ఎక్కడి నుంచో వలస వచ్చారు ఈ దేశానికి అని తెలుసు. ఆంగ్లేయులు మన దృష్టిలో విలన్స్. మన గాంధీ, మన భగత్ సింగ్, మన రాజగురు, మన సుఖదేవ్, మన కర్తార్ సింగ్, వీళ్ళు మన హీరోలు. అల్లూరి సీతారామరాజు వీళ్ళు మన హీరోలు. ఈ హీరోల గురించి మనకు తెలుసు. కానీ బ్రిటిష్, అంత పెద్ద బ్రిటిష్ పాలకులు, బ్రిటన్ నుంచి లండన్ నుంచి వచ్చిన బ్రిటిష్ పాలకుల పేరు చెప్పమంటే మనం ఒకే ఒక్క పేరు చెప్తాం, రూదర్ఫర్డ్ ఒక్కటే మనకు చాలా మంది తెలుసు. మా అజయ్ శర్మ గారు, ఇలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, గ్రంథాలు చదివి చరిత్రను చదివిన వ్యక్తులు, వారికి తెలిసేమో చాలా మంది పేర్లు. కానీ మాకు మాత్రం రూదర్ఫర్డ్ మాత్రమే తెలుసు. అజయ్ శర్మ గారు ఎలా తెలుసు అంటే, మా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు సినిమా తీశాడు కాబట్టి, ఆ సినిమాను చూశాం కాబట్టి, ఆ సినిమాలో రూదర్ఫర్డ్, ఈ గాలి మీ దేశానికి తీసుకొచ్చావా, ఈ భూమిని మీ దేశానికి తీసుకొచ్చావా, ఈ గాలి మాది, ఈ నేర మాది, ఈ భూమి మాది, నువ్వు ఎవరు రాస్కెల్ మిస్టర్ రూదర్ఫర్డ్ అని పదే పదే ఆ సినిమాలో 100 సార్లు పలికాడు. కాబట్టి అవి విన్నాం. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ విలన్ అంటే ఎవరంటే రూదర్ఫర్డ్ అని మనకు తెలుసు. అటువంటి రూదర్ఫర్డ్ని తరిమి కొట్టిన గడ్డ విశాఖపట్నం గడ్డ. నేను ఇందాక పాడిన పాట నేను మొట్టమొదటిసారి నేర్చుకుంది ఇక్కడే. నేను ప్రజానాట్య మండలి కళాకారుడిగా మొట్టమొదటిసారి కాదు, కానీ ప్రజానాట్య మండలి కళాకారుడిగా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు పదే పదే ఈ నేలకు వచ్చి ఇక్కడికి ఈ విశాఖపట్నంకి వచ్చినప్పుడు, ఇక్కడ బస్సు దిగినప్పుడు, ట్రైన్ దిగినప్పుడు నేను వెంటనే నేలకు తలను ఆనిచి ఓ దండం పెట్టుకున్నాను ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి పేరు కూడా అల్లూరి సీతారామరాజే. నాకెందుకో చిన్నప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు అన్న, భగత్ సింగ్ అన్న ఆ పేరు వింటే, ఆ పదం, ఆ అక్షరాలను చూస్తే వాళ్ళు పులకరించిపోతుంటుంది. అవి విప్లవ భావాలు. అవి రావడానికి కారణం నా తల్లి ఎర్ర జెండా బిడ్డగా నేను ఈరోజు మీ ముందుకు మళ్ళీ చెప్తున్నాను. నేను సినిమా దర్శకుడిగా రాలేదు. ఈ ఇంట్లో నుంచి బతుకు తెరువు కోసం సినీ పరిశ్రమలోకి వెళ్ళిన వ్యక్తిని ఈరోజు నా తల్లి ఇంట్లో, నా కుటుంబంలో పండగ తిరుగుతుంటే ఈ తల్లి బిడ్డగా నేను రాకుండా ఎలా ఉంటానండి? వాళ్ళు పులకరిస్తూ నా సోదరుల మధ్య, నా సోదరుల మధ్య, నా ఇంట్లో, నా కుటుంబంలో మా ఎర్ర జెండా తల్లి దగ్గర ఉన్నాను అనే ఆనందంతో ఉన్నాను నేను ఇక్కడ. మిత్రులారా, మన దేశ సంపదను, మన దేశంలో ఉన్న ఖనిజ సంపదను, మన దేశంలో ఉన్న అటవీ సంపదను, మానవ సంపదను ఇద్దరు గుజరాతీలు అమ్ముతుంటే ఇద్దరు గుజరాతీలు కొంటున్నారు. అడవులు కదా అమ్ముతున్నారు, ఫ్యాక్టరీలు కదా అమ్ముతున్నారు, పొలాలు కదా అమ్ముతున్నారు అని మనం అనుకుంటున్నారేమో. టోటల్ మన భారతదేశం మొత్తాన్ని అమ్ముతున్నారు. ఈ భారతదేశంలో ఉన్న మన సొంత ఇళ్లను కూడా అమ్ముతున్నారు, మన మిద్దెలను అమ్ముతున్నారు, మన గుడిసెలను అమ్ముతున్నారు, మన కొంపలను అమ్ముతున్నారు. మనం ఉన్న ఇల్లు కూడా మనవి కాకుండానే అమ్మి పారేస్తున్నారు. ఈ నేపథ్యంలో మీ అందరి సమక్షంలో మీ బిడ్డగా, మీ సోదరునిగా నేను ఒక పిలిపిస్తున్నాను. యాక్చువల్గా ఈ పిలుపు నేను కాదు, ఇక్కడ జరుగుతున్న CUT మహాసభలో అక్కడ మాట్లాడతారేమోనేమి అని ఈరోజు సభలో ఇక్కడ మన బిడ్డడు, మన సోదరుడు తన చిరు ఆశలాగానో, ఒక నినాదం లాగానో, ఒక కోరికలాగానో ఈ పిలిపించాలని చెప్పేసి అక్కడ చర్చ జరుగుతుందేమో. ఇక్కడి నుంచి ఆ పిలిపిస్తారని చెప్పేసి ఆ మాట మీ అందరి ముందు సభాముఖంగా చెప్తున్నారు. మరో స్వాతంత్రానికి మనం సిద్ధం కావాల్సిన సందర్భం, పరిస్థితి ఈరోజు ఉంది మిత్రులారా, సోదరులారా. అప్పుడు అంతే కదా, పొట్ట చేత పట్టుకొని వ్యాపారం కోసం వచ్చిన బ్రిటిష్ ముష్కరులు మనం దోచుకున్నారు. మన రాష్ట్రాలను, మన దేశాలను, మన గ్రామాలను. అలా వాళ్ళు వచ్చినప్పుడు మౌనంగా చూస్తూనే ఉన్నాం.
వ్యాపారస్తులు కదా వస్తున్నారు, అమ్ముకుంటారు, పోతారులే అనుకున్నాం. వ్యాపారస్తులు కదా ఏదో చిన్న చిన్న షాపులు పెట్టుకుంటారు అనుకున్నాం. క్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకున్నారు. 200 సంవత్సరాల పాటు మన దేశాన్ని పరిపాలించారు. మనల్ని బానిసలుగా బతకమన్నారు. వారిని మన దేశాన్ని నుంచి తరిమి కొట్టడం కోసం ఎంతమంది వీరులను మనం ఉరికోయలకు ఎక్కించాం. భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్ లాంటి మన సోదరులు ఎంతమంది చిరు ప్రాయంలో చిరునవ్వుతో ఉరికోయను ముద్దాడుతూ ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నిలదీస్తూ నేల కొరిగిపోయారు. మళ్ళీ మనలోంచి భగత్ సింగ్లు రావాలా, రాజుగురు రావాలా, సుఖదేవులు రావాలా? మళ్ళీ మనం తుపాకీ కూడా ఆ బ్రిటిష్ ముస్కర్ల మాదిరిగా ఇప్పుడు వస్తున్న ఈ ఆదాని, అంబానీ లాంటి బ్రిటిష్ ముస్కర్ల వారసుల తుపాకులకు, తూటాలకు మళ్ళీ మన గుండెలను మనం ఎదురొద్దాలా? మన ప్రాణాలను అర్పించుకోవాలా? తప్పేలా లేదు చూస్తుంటే. తప్పనిసరిగా మరొకసారి మన దేశం బానిసత్వంలోకి వెళుతుందేమో అనిపిస్తుంది. వెళ్తుంది. ఆల్రెడీ ఆ ప్రస్థానం ప్రారంభమైంది. దయచేసి మీరు లోతుగా గమనిస్తే, లోతుగా అధ్యయనం చేస్తే, ఇటువంటి మహాసభలకు వచ్చి ఇక్కడ నాయకులు చెప్తున్న మాటలు వింటుంటే ఇది కేవలం సిపిఎం పార్టీ కోసమో, సిఐటియు కోసమో పార్టీ ప్రచారం లాగానే కాదు, ఒక బాధతో జరుపుకుంటున్న మహాసభలు ఇవి. దేశ పరిస్థితి గురించి బాధపడుతూ జరుపుతున్న సభలు ఇవి. సిఐటియు జాతీయ మహాసభల పేరిట అక్కడ జరుగుతున్న చర్చలు. ఏమైపోతుంది ఈ దేశం, ఏమైపోతుంది మన వారసత్వం, ఏమైపోతుంది మన భారతీయుల భవిష్యత్తు అని చెప్పేసి, మన కార్మికుల భవిష్యత్తు అని చెప్పేసి, మన విద్యార్థి లోకం భవిష్యత్తు, మన పసి పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందని చెప్పేసి బాధపడడానికి ఈ సభలు జరుపుకుంటున్నారు. మరో స్వాతంత్ర పోరాటం కోసం. నిజంగా నేను ఈరోజు ఏదో ఆవేశంగా చెప్తున్నాను కాదు, భారత్ చెప్తున్నాను, భయంతో చెప్తున్నాను. తప్పనిసరిగా మరొక స్వాతంత్ర పోరాటం మనం చేయాల్సి వస్తుందేమో, దానికి సన్నాహంగా సిద్ధంగా ఉండాల్సి వస్తుందేమో అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను. భగత్ సింగ్ లాగా ఉరికోయకు వెళ్ళడానికి సరే నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీగా ఉంటారని అనుకుంటాను. ఉన్నారు కాబట్టి, మీలో ఆ భావాలు ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఆజా శర్మ గారికి నేను ఒక విన్నపం చేస్తున్నాను. ఇక్కడున్న పార్టీ అభిమానులుగా, ఉద్యమ అభిమానులుగా, వామపక్ష అభిమానులుగా మేమందరం ఇక్కడ ఈ వేదిక వరకే మాట్లాడగలుగుతున్నాం. మీరు అక్కడ జరుగుతున్న సిఐటి జాతీయ మహాసభలో మీరు మాట్లాడబోతున్నారు. అక్కడి నుంచి ఈ మహాసభల గురించి ఏదో మన పార్టీ కార్యక్రమంలో భాగంగా, మన ఉద్యమ ప్రస్థానంలో భాగంగా ఈరోజు జాతీయ మహాసభలు జరుపుకుంటామని మనం అనుకుంటున్నాం. కానీ ఎవరైతే ఆ నల్ల దొంగలు ఉన్నారో, ఎవరైతే మన విశాఖ ఉక్కును దోచుకోవడం కోసం కాసుకొని ఉన్నారో వాళ్ళంతా భయపడుతున్నారు. రాజా శర్మ గారు, ఇదొక సింబాలిక్స్. నేను ఒక సినిమా దర్శకుడిగా చెప్తున్నాను. ఏదన్నా మనం సినిమా కథ రాసుకున్నప్పుడు, సినిమా తీస్తున్నప్పుడు, సినిమా సన్నివేశాల చిత్రీకరణ జరుపుతున్నప్పుడు క్లైమాక్స్కు ముందు లేదా ఇంటర్వ్యూలకు ముందు ఒక సింబాలిక్ షాట్ను చూపిస్తాం. కొన్ని సినిమాలలో హీరో ఇంట్రడక్షన్లోనే ఒక సింబాలిక్ షాట్ చూపిస్తాం. ఎప్పుడైతే సింబాలిక్ షాట్ వస్తుందో, ఎప్పుడైతే సింబాలిక్గా ఒక పాట వస్తుందో, ఎప్పుడైతే సింబాలిక్ షాట్ లాగా ఆ సినిమాలో ఉన్న ప్రధాన పాత్రలు లేదా హీరో లేదా బాధితులు ఒక ఇంటర్వెల్ బ్యాంకు చూపిస్తారో, ఇంటర్వెల్ తర్వాత నుంచి పోరాటం ప్రారంభమవుతుంది. ఆ సినిమాలో ఏదైతే సమస్య చూపిస్తామో ఆ సమస్య పరిష్కారం కోసం ఇంటర్వెల్ తర్వాత నుంచి సినిమా ముగిసే వరకు ఆ ప్రస్తావన కొనసాగుతుంది. నేను అదే అనుకుంటున్నాను. ఈరోజు విశాఖపట్నం గడ్డ మీద జరుగుతున్న ఈ మహాసభలు, సిఐటియు జాతీయ మహాసభలు, మా సినిమా భాషలో చెప్పాలంటే ఒక సింబాలిక్ షాట్ లాగా నేను భావిస్తున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని మేము చిన్నపిల్లలు పాడుకున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కని పోరాడి నినదించిందెవరు అని నేను 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో పాడుకున్నా. అటువంటి విశాఖ ఉక్కును కాపాడుకోవడం కోసం మరొకసారి మరో స్వాతంత్ర పోరాటానికి ఈ సభలు పిలుపు ఇవ్వాలని చెప్పేసి సిఐటివి అభిమానిగా, ఒక వామపక్ష ఉద్యమ అభిమానిగా నేను కోరుతున్నాను. ఈ ప్రతిపాదనను సినిమా పరిశ్రమలో ఉన్న మన బిడ్డ, ప్రజానాట్య మండలి బిడ్డ, వామపక్షాల బిడ్డ వచ్చేసి ఒక విన్నపంలాగా ఈ సభా వేదిక మీద చెప్పారని చెప్పేసి ఆజా శర్మ గారు ఇక్కడ నాయకులు సిఐటి సభలో ఒక ప్రతిపాదనగా వినిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. నిజంగా ఇక్కడి నుంచి మరో స్వాతంత్ర పోరాటానికి మీరు పిలిపిస్తే ఎక్కడెక్కడ ఉన్న మేమంతా, ఎక్కడెక్కడ ఉన్న వామపక్షవాదులు, ఎక్కడెక్కడ ఉన్న వామపక్షాల బిడ్డలు, ఎక్కడెక్కడ ఉన్న ఎర్ర జెండా బిడ్డలు ఆ స్వాతంత్ర పోరాటంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పండి. నేను కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి నేను ఈరోజు మీటింగ్ అయిపోగానే వెళ్ళిపోతున్నాను షూటింగ్ పని మీద. కానీ సభల ముగింపు రోజు సిఐటి మహాసభలు ఎటువంటి పిలిపిస్తాయంటే నేను కోరుకుంటుంది మరో స్వాతంత్రానికి పిలుపు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇకపోతే రెండోది మిత్రులారా,
సిఐటియు అనగానే అది కార్మికులకు సంబంధించిన సంస్థ. మేము కూడా కార్మికులమే. సినిమా పరిశ్రమలో ఉన్న నిర్మాతలు తప్ప నాలాంటి దర్శకులు, రచయితలు, పాటల రచయితలు, కెమెరామ్యాన్లు మేమంతా కార్మికులమే. మేమంతా సిఐటియులో భాగస్వామ్యమే, ఏఐటియుస్లో భాగస్వామ్యమే, కార్మిక సంఘంలో భాగస్వామ్యమే. ఇక్కడ చదువుకొని ఈ రాష్ట్రంలోనో దేశంలోనో ఎక్కడెక్కడో పల్లెటూళ్ళలో, గ్రామాలలో, పట్టణాలలో ఉండి చదువుకొని విద్యాభ్యాసం చేసుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని పొట్ల చేతు పట్టుకొని రకరకాల సంస్థలలో, రకరకాల ప్రాంతాలలో మేము జీవిస్తున్నాం. కొంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, కొంతమంది వ్యాపారాలు చేస్తున్నారు. నాలాంటి వాళ్ళు సినిమా పరిశ్రమల్లో సినిమా కార్మికులంగా మేము అక్కడ ఉంటున్నాం. జనగణమంతా జయ జయ పలికే సినిమా, జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా, ప్రగతి వీణయ్యై పల్లవించెను సినిమా, తరళ తరళ సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరళ తరళ సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కలల గమనం, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, వసంత సమీరం సినిమా, తుషార బిందువు సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. సినిమా అంటే ప్రజల గుండెల్లో గీసే చిత్రలేఖ అని భావిస్తున్న వ్యక్తులం మేము. సినిమా అంటే మేము వ్యాపారంగా భావించట్లేదు. సినిమా అంటే కేవలం వినోదం కోసమో, ఉల్లాసం కోసమో, ఏదో ఆనందం కోసమో మేము ఇక్కడి నుంచి ఈ ఉద్యమాల నుంచి ఇక్కడ ఉద్యమకారులుగా, విప్లవకారులంగా పోరాటాలు ఉన్న మేము ఇక్కడి నుంచి సినిమా పరిశ్రమలకు వెళ్ళింది కేవలం ఆటపాటలతో ఆనందం కోసం కాదు. మానవ జాతిపైన, మనుషులపైన, ప్రజలపైన విపరీతమైన ప్రభావాన్ని చూపించే సినిమా మాధ్యమం నుంచి మేము ఏదైతే నేర్చుకున్నామో, తల్లిదండ్రుల నుంచి, లేకపోతే ఉద్యమ నాయకుల నుంచి, రాజకీయ పాఠశాలలోకి వెళ్ళి విద్యార్థి ఉద్యమాల్లోనో, యువజన ఉద్యమాల్లోనో, ప్రజా నాట్యమణుల్లోనో మేమైతే ఏదైతే నేర్చుకున్నామో దాన్ని ఎక్కువ మందికి చెప్పాలనుకుంటున్నాం. ఒక నాటకం వేస్తే ఈ విధంగా ఒక వేదిక మీద ఉంటాం, ఒక 100 మంది, 200 మంది, 1000 మంది ఉంటారు. లేదా ఒక పాట పాడితే ఒక 1000 మంది వింటారు. అదే మేము ఒక సినిమా తీస్తే లక్షలాది మంది, కోట్లాది మందికి వెళ్తుంది. కాబట్టి ఆ సినిమాను కేవలం వినోదం కోసమో, లేకపోతే ఉల్లాసం కోసమో, ప్రజలను రెచ్చగొట్టడం కోసమో, చెడగొట్టడం కోసమో తీస్తున్న పరిస్థితుల్లో అక్కడికి కూడా వెళ్ళి సినిమా పరిశ్రమను ప్రక్షాళన చేసి మన ఎర్ర జెండాతో వెండి తెరలు ఎరుపుగా మార్చాలనుకుంటున్నాం, అరుణారుణంగా మార్చాలనుకుంటున్నాం. ఆ క్రమంలోనే మేము వెళ్ళాం. ఏదో బాబ్జీ అనే వ్యక్తి మన పార్టీలో పనిచేశాడు, అక్కడికి వెళ్ళాడు, ఏదో సినిమాలు తీస్తున్నాడు, అతను సినిమాలు తీసి విడుదల చేసినప్పుడు మనం అందరం చూద్దాం అని దయచేసి అనుకోవద్దు. ఎందుకంటే నేను ఈ మధ్యకాలంలో చేసిన కళా ప్రపంచం, చైతన్యమే మా సాధన, ఉద్యమమే మా గీతం అనే ప్రజా నాట్య మండలి పొత్తిళ్లలోంచి సినిమా పరిశ్రమలకు వెళ్ళినాం. మేము ఏదైతే ఇక్కడ నేర్చుకున్నామో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం సినిమా అనేది ఒక బలమైన సాధనం అనుకొని అప్పటికే మేము సినిమా పరిశ్రమలోకి ప్రవేశించినప్పుడు ఉన్న టి కృష్ణ గారు, మాదాల రంగారావు గారు వాళ్ళు తీసిన సినిమాలు, అప్పుడు వచ్చిన ఎర్ర సినిమాలు, ఆ తర్వాత కూడా క్రమంలో టి కృష్ణ మెమోరియల్స్ నుంచి నాగేశ్వరరావు గారు, ఈతరం ఫిల్మ్స్ నుంచి బాబురావు గారు, వీళ్ళందరూ తీసిన సినిమాలు చూసి ఉత్తేజపూరితమై ప్రజానాట్య మండలి కళాకారులుగా ఇక్కడ మేము భూమి భాగతమో, రాజకీయ భాగతమో వేస్తుంటే ఒక 1000 మంది మాత్రమే చూస్తున్నారే. అదే సినిమాకు లక్షలాది మంది వస్తున్నారే. ఏ లక్ష్యంతో అయితే మనం ఒక కళారూపాన్ని తయారు చేస్తున్నామో ఆ కళారూపం యొక్క లక్ష్యం విస్తృతంగా ఇంకా ఎక్కువ మందికి, లక్షలాది మందికి, కోట్లాది మందికి వెళ్ళాలంటే సినిమా కదా కరైన మార్గం అని చెప్పేసి నేను సినిమా పరిశ్రమలోకి వెళ్ళాను. మేము వెళ్ళిన కొత్తలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గాను, ఇంకా డైరెక్టర్ కాకముందు ఎర్ర సినిమాలను బాగా ఆడే పరిస్థితి ఉంది. అభ్యుదయ చిత్రాలను బాగా చూస్తున్నారు. దాన్ని ఆ పదం వాడవచ్చు లేదో, అదృష్టం దురదృష్టం పదాలు మనం వాడకూడదు కాబట్టి అదే ఆ పదం వాడను. కానీ నేను దర్శకుడు అయ్యడానికి ఎర్ర సినిమాలను ఎవరు చూడటం లేదు, ఎవరు కొనటం లేదు. మరి నేను వచ్చింది ఎర్ర సినిమాలను తీయడానికి, అభ్యుదయ చిత్రాలను తీయడానికి, ఉద్యమ చిత్రాలను తీయడానికి. ఏదైతే నేను ప్రజా నాట్య మండలిలో నేర్చుకున్నానో, వామపక్ష ఉద్యమంలో నేర్చుకున్నానో అటువంటి సినిమాలు చేసి ప్రజలను చైతన్యవంతం చేసే సినిమాలు తీయాలి అని నేను అనుకున్నాను కదా. మరి ఇక్కడ ఏంటి పరిస్థితి? ఎర్ర సినిమాలతో ఎర్ర కథలు రాసుకొని బైండ్లు తీసుకొని వెళ్తే ఏ నిర్మాత ముందుకు రావట్లేదు. ఏదో కష్టపడి సినిమాలు ఇస్తే ఏ డిస్ట్రిబ్యూటర్ కొనలేదు, ఎవరు థియేటర్ కూడా ఇవ్వట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలని చెప్పేసి తపన పడుతూ, నానా అవసరాలు పడుతూ, మొత్తానికి ఈ మధ్య చేసిన పోలీస్ వారి హెచ్చరిక సినిమాలో చాలా జాగ్రత్తగా అందరికీ నచ్చే కమర్షియల్ ఎలిమెంట్స్తో, అందరికీ కావాల్సిన పాటలు, డ్యూయట్స్,
ఫైట్స్, క్రైమ్, అన్నీ పెడుతూ ఎవరైతే ఎర్ర సినిమాలను కొనరో, ఎవరైతే విప్లవ చిత్రాలను ఆదరించారో, ఎవరైతే విప్లవ చిత్రాలు, అభ్యుదయ చిత్రాలు, ఎర్ర కమ్యూనిస్టుల సినిమాలు బయటికి రాకుండా చేయాలి, విడుదల చేయకుండా చేయాలి, వాళ్ళకు థియేటర్లు ఇవ్వకూడదు, వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ చేయకూడదని కొంతమంది దుర్మార్గులు, దోపిడీదారులు, విప్లవోద్యమానికి సహించని వ్యక్తులు కాసుకుని ఉన్నారో వాళ్లకు తెలియకుండా వారు కన్నుగప్పి వారి మధ్య నుంచి వచ్చేసి జనబాహుల్యంలోకి మన సినిమాలు తీద్దామని నేను ఏదైతే లక్ష్యంతో నేను ఒక సినిమా తీసినప్పుడు, ఇక్కడ చెప్పవచ్చో లేదో తెలియదు కానీ చెప్పక తప్పదు, ఎందుకంటే అంత మనమే ఉన్నాం కాబట్టి. మీ మధ్య నుంచి వెళ్ళిన ఒక బిడ్డగా ఒక ఎర్ర సినిమా తీయడం కోసం నేను పడ్డ నరక యాతన, ఎన్ని కష్టాలు పడ్డాయి, ఎన్ని చేసి ఆ సినిమాకు డబ్బులు పెట్టి నిర్మాతలను కొంతమంది బెదిరించారు. ఈ సినిమా తీసి నీకు డబ్బులు రావన్నారు, ఈ సినిమాను ఆపేయమన్నారు. మధ్యలో 2-3 సార్లు సినిమా అయిపోయింది. ఏంటి మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఒక మాదల రంగారావు గారు, ఒక టీ కృష్ణ గారు, ఆ తర్వాత ఇతర ఫిలిమ్స్ వాళ్ళందరూ సినిమాలు, ఎర్ర సినిమాలు తీసి ఒక అభ్యుదయ చిత్రాలు చూస్తే వాటిని చూసి కదా నేను టెంప్ట్ అయ్యి ఈ ఇండస్ట్రీకి వచ్చాను. నేను నా లైఫ్లో ఒక్క ఎర్ర సినిమా కూడా తీయలేకపోతానా, ఒక్క అభ్యుదయ చిత్రం కూడా తీయలేకపోతానా. రేపు నేను వైజాగ్కో, ఒంగోలుకో ఎక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళిన బిడ్డగా ఇదిగో ప్రజానాట్య మండలి బానితో నేను కూడా ఒక సినిమా తీశాను, నేను కూడా ఇటువంటి ప్రస్థానం కొనసాగిస్తానని చెప్పాలని చెప్పేసి ఎంత మదన పడ్డానో, ఎన్ని నిద్రలు లేని రాత్రులు నేను ఆ సినిమా కోసం నేను తప్పించాను. అప్పుడు నా నిర్మాతలతో నేను చెప్పిన మాట ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి 2 రాష్ట్రాలలో ప్రతి ఊరిలో ఎరుపు తల్లి బిడ్డలు ఉన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, వామపక్ష సిపిఎం పార్టీగానో, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ప్రజానాట్య మండలి, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు, మహిళా సంఘాలు, ఇలా విస్తృతంగా 2 రాష్ట్రాలకే కాదు దేశమంతా చల్లబడ్డ విత్తనాల్లాగా మా వాళ్ళంతా ఉన్నారు. ఇన్నాళ్ళ తర్వాత ఒక ఎర్ర సినిమా వస్తుందంటే జెండాలు భుజాన వేసుకొని వచ్చి సినిమాలు చూస్తారు, జెండాల్లాగా మారి వచ్చి సినిమాలు చూస్తారని అని వాళ్ళు మాట ఇచ్చాను. కానీ చూడలేదు. అప్పుడు నా పరిస్థితి ఎక్కడ ఎలా ఉందో ఒకసారి ఊహించుకోండి. నా నిర్మాతకు నేను ఏమని సమాధానం చెప్పాల్సి వచ్చిందో చాలా ఇబ్బంది పడ్డాను మిత్రులారా, చాలా బాధపడ్డాను. అయినా బాధలే కాదు, ఏడుపు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, మరొకసారి నా మాతృ సంస్థ, నా తల్లి లాంటి ఈ వేదిక మీరు చెప్తున్నారు, నా చివరి నెత్తురు బిందు నేల రాలేంత వరకు ప్రజానాట్య మండలి బిడ్డగా, ఎరుపు తల్లి బిడ్డగా ఎర్ర సినిమాలు తీస్తూనే ఉంటారు. మీరంతా ఉన్నారు, మీ సపోర్ట్ ఉంది, మీ మద్దతు ఉంది. ఆ సినిమాను చూడలేదంటే నేనేమనుకుంటానంటే, ఆ సినిమా గురించి తెలియలేదు, ఫలానా సినిమా ఉంది, ఫలానా సినిమా వస్తుందని నా మిత్రులకు తెలియదేమో, మా కామ్రేడ్స్కు తెలియదేమో, అందువల్ల చూడలేకపోయి ఉంటారు అనుకున్నాను. మీ బిడ్డ, మీరంతా ఆశీర్వదించి పంపించిన బిడ్డ. సినిమా పరిశ్రమలో ఈరోజు దాదాపు చాలామంది ఇప్పుడు కాదులే, సందర్భం కాదులే అని చెప్పేసి మేడలపైన, మిద్దెలపైన ఎర్ర జెండాను తీసి మడత పెట్టి ఇంట్లో పెట్టుకుంటే, నేను గుండెల మీద పెట్టుకొని తిరుగుతున్న ఎర్ర జెండాను, గుండెల మీద పెట్టుకొని తిరుగుతూనే ఉంటాను. ఎంతమంది పెట్టుబడిదారులు, భూస్వాములు ఎరుపు సినిమాలను నిరసించే వాళ్ళు, ఎరుపు సినిమాలను తొక్కేయాలనుకునే వాళ్ళు, ఈ సినీ పరిశ్రమలో కూడా ఎవరా ఈ ఎర్ర బిడ్డ అనుకునే వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నాం. కమ్యూనిస్టు బిడ్డ, ఎరుపు తల్లి బిడ్డ సినిమాలు తీస్తూనే ఉంటుంది. ఏ రోజైనా సరే మరొకసారి ఆ మాదల రంగారావు గారు, ఆ టీ కృష్ణ గారు, ఆ పోకురి బాబురావు గారు, ఆ ఇతరం ఫిలిమ్స్ అందులో వాళ్ళు చూపిన బాటలో ఎరుపు సినిమాలో ఉప్పెన వచ్చేంత వరకు, ఎందుకంటే నేను ఈ సినిమాను కూడా పోరాటంలో భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి పోరాటంలో తిరిగానే, విద్యార్థి ఉద్యమాల్లో తిరిగాను, యువజన ఉద్యమాల్లో తిరిగాను. మధ్యలో పోరాటాలు మానుకొని ఉద్యమాలు మానుకొని ఎలా ఊరుకుంటాను నేను? నా దృష్టిలో సినిమా కూడా ఒక ప్రజా సంఘం. ఆ ప్రజా సంఘం అక్కడ ఉంటుంది. దాన్ని శాఖలు పెడతాను. శాఖలు చిన్న సినిమాలు శాఖలు పెడతా. ఎంత గర్వంగా చెప్పట్లేదు మిత్రులారా. నా ఇంటికి వచ్చి నా సోదరుల ముందు గర్వంగా, ఇక్కడ చెప్పకుండా ఎక్కడ చెప్తాను చెప్పండి? నా ఇంట్లోనే గర్వంగా మాట్లాడకుండా, నా కుటుంబంలో నేను మీసం మెలెత్తకుండా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా, ఎన్ని వెన్నుపోట్లు వచ్చినా, ఇక్కడి నుంచి ఈ కమ్యూనిస్టు నాయకులు, కమ్యూనిస్టు పార్టీ, మార్కిస్టు పార్టీ, వామపక్ష పార్టీలు సినిమా పరిశ్రమ వైపుకు సంధించిన అస్త్రాన్ని నేను ఇది గర్వంగా చెప్పట్లేదు.
ఎప్పుడైతే మనం ఓడిపోతామో, ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో అప్పుడు ఈ పదాలు రావాలి, ఈ ధైర్యం రావాలి. ఇప్పుడు చెప్తున్నాను, అనౌన్స్ చేయను కానీ ఈ వెన్నుపోట్లు, ఈ దోపిడీని తట్టుకొని మరో 2 సినిమాలు మన నేపథ్యంలో, మన వామపక్షాల నేపథ్యంలో ఒక మహానాయకుల బయోపిక్లతో అతి త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. మీ బిడ్డ మరో 2 సినిమాలు తీస్తున్నాడు, మీ తమ్ముడు మరో 2 సినిమాలు తీస్తున్నాడు. ఈసారైనా చూడండి ప్లీజ్, ఈసారైనా చూసి అక్కడ కొంచెం ధైర్యం ఇస్తే చివరి వరకు పోరాడతాను ప్లీజ్. ముగింపుగా నేనేదో నా సొంత సినిమా డబ్బా కొట్టినట్టు అనుకోవద్దు. మరొకసారి చెప్తున్నాను, నేను సినిమా పరిశ్రమను కూడా మన ప్రజా సంఘం అనుకుంటున్నాను. ఒక విద్యార్థి సంఘంలాగా, రైతు సంఘంలాగా. ఇంత పెద్ద పవర్ఫుల్ మీడియా అంటే అది, ప్రజలను చైతన్యవంతం చేసే మీడియా. ఆ మీడియా మన ప్రజా సంఘం కాకుండా ఎలా పోతుంది? అక్కడ మన జెండా పాతకపోతే ఎట్లా? ఎక్కడో ఒక ఫ్యాక్టరీ ఉంటే ఎక్కడ వెళ్ళి మన జెండాను పాతామే? ఎక్కడో రైతులు భూపాలన చేస్తుంటే, లేకపోతే ఇళ్ల కోసం పోరాడుతుంటే అక్కడ జెండాలు పెట్టి, నిరాదేశాలు పెట్టి, టెంట్లేసి నిరాదేశాలు చేస్తామే? విశాల బాహుల్యాన్ని ప్రభావితం చేయగలిగే 3 అక్షరాల సినిమా అనే మహాద్భుతం. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ అని నేను పాట రాసుకున్నానే. అక్కడ మన శాఖ పెట్టమా? అక్కడ మన యూనిట్ పెట్టమా? అక్కడ మన బ్రాంచ్ పెట్టమా? అక్కడ మన ఎన్నికలు జరపమా? అక్కడ మన జెండాలు ఎగరేయమా? ఎగరేద్దాం. మరొకసారి, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమలేఖ, సినిమా అంటే వామపక్షాలు రాసిన ప్రేమలేఖ అని చెప్తూ సవినయంగా మేము ముందు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.